రైతన్నలకు కూడా నా పేరు మంతపూరి యాదగిరి. నాది కన్నాయిపల్లి విలేజ్, రఘునాథ్పల్లి మండల్, జనగాం జిల్లా, పాత వరంగల్ మధ్య మండలి. నేను ఒక ఆర్ఎస్ మెంబర్గా ఉన్నాను. ఎందుకనంటే మన యూనివర్సిటీ డెవలప్ కోసం మన పిల్లలు చాలా మంచిగా తయారు చేస్తుండు. ఎందుకంటే ఇది రాబోయే రోజులలో యూజ్ అవుతుంది మంచిగా మన పొలంలో. ఎందుకంటే ఈరోజు అయితే మొన్ననే 4వ తారీఖు ప్రత్యామ్నాయంగా వరికి బదులు వేరే పంటలకు వెళ్ళాలని అన్నప్పుడు ఇది కూరగాయలకు కానీ వరిలో కానీ చాలా బాగా దీనికి పోషకాలు ఉండి మంచి దిగుబడిని ఇస్తాయి. దేనికైనా కూరగాయలలో వాడుకున్నా, వరిలో వాడుకున్నా, పత్తిలో వాడుకున్నా, వివిధ పంటలు అన్నిటికీ వాడుకున్నా ఇది ఒక సేంద్రియ వ్యవసాయం. ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది సేంద్రియ వ్యవసాయాన్ని. దీన్ని మన రైతాంగం అందరూ కూడా ఆదరించాలి. థ్యాంక్ యూ. ఆర్ఎస్సీ మెంబర్గా చాలా ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్. ఎందుకంటే మీరు స్వయంగా చేసి మీరు రైతు పిల్లలే కాబట్టి వ్యవసాయం అంటే ఏంటి అనేది చూపెడతారు. మీరు చాలా మంచిది. ఇలాంటి సేంద్రియ వ్యవసాయాన్ని రైతులు కూడా మనం రేపు రాబోయే రోజులలో దీన్ని చాలా యూజ్ఫుల్గా వాడుకోవాలి. రైతులందరూ మనం చేసిన పిల్లలందరినీ ఆదరించాలి. రైతాంగానికి మరీ కోరుకుంటున్నా. ఎందుకంటే మన పిల్లలు మన ఇంట్లో పుట్టి మన పిల్లలు మనకి చదువు చెప్పినట్టుగా నేర్పిస్తున్నారు. కానీ మనం అందరం ఆదరించాలి. రాబోయే రోజులల్లో ఇది అది లేనిది బాగుండేది. ఎందుకంటే కెమికల్ అది యూరియా, డిఏ ఫెర్టిలైజర్ వాడడం వల్ల మనకు తగిన బీపీలు, షుగర్లు అన్నీ తెచ్చుకొని ఉన్నాము. అది మెయిన్. మళ్ళీ ఇది మొదటికి వచ్చింది. ఎందుకంటే పెంట ఆ రోజులలో చూసుకుంటే చీపురు దుబ్బ, చెరువుల మట్టి, ఆ పేడ పోసుకొని పండించుకున్నది ఇప్పుడు కూడా మెదడుకు వచ్చి మళ్ళీ అదే విషయంలో ఇప్పుడు చేస్తున్నాం మనం. ఎందుకంటే మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా మన మీ పిల్లలందరినీ మరియు మన రైతాంగాన్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడు ఇది మన పొలాల్లో ఉండే ఎర్రలకు మీరు చేసే ఎర్రలకు చాలా తేడా ఉంటుందని తెలుస్తున్నారు. ఎందుకంటే మేము చిన్నప్పుడు చూసుకుంటే చేపలు గాలాలు పట్టడానికి వెళ్ళేది ఎర్రలు. మరి ఇప్పుడు చేసిన ఎర్రలు ఎట్లా మీరు తయారు చేసిన తేడా? ఎందుకంటే మీరు చూసుంటారు కాబట్టి మీ అనుభవంగా ఏంటిది పరిస్థితి దానికి అవి మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మన యూనివర్సిటీ. ఎందుకంటే దానిలో తేడా మన పల్లెటూళ్ళకి అదే. వాళ్ళకు సైంటిస్టులు అందరేమో ఈ రుచి చెప్తారు, రైతులమే మేము క్లియర్గా చేసి చూసి మాట్లాడతాను. ఎందుకంటే మీకు ఇచ్చిన ఎర్రలు మన భూమిలో దొరికే ఎర్రలకు చాలా తేడాలు ఉంటాయి. అదొకసారి మీరు, ఎందుకంటే లాస్ట్ ఫైనల్ ఇయర్ అయితే రేపు రాబోయే రోజుల్లో కూడా అది మనే బాగుంటాయి. మన భూమిలో దొరుకుతాయి, వీటికి తేడాలట. మరి అదేంటో మీరు గమనించాలి రాబోయే రోజుల పై స్థాయిలో చదువుకున్నప్పుడు. అది రైతులకు తెలియజేసినప్పుడు అహో ఇట్లా ఉంటుందా, నా పిల్ల నాకే చెప్తుంది చదువు అనేది కాన్సెప్ట్తో ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.